గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి ఈ క్లాస్ నందు ట్రిగ్నోమెట్రీ నందు ఎక్సర్సైజ్ 11.1 నందలి సమ్స్ని మనం సాల్వ్ చేద్దాం. హియర్ in right angle triangle ABC 8 centimeters, 15 centimeters and 17 centimeters, the lengths of AB, BC and CA respectively. Then find out sin A, cos A and tan A. Okay, first draw a right angle triangle. ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకోండి. మీరు చేసినప్పుడు స్కేల్ పెన్సిల్ యూజ్ చేయండి. ఇక ఇక్కడ నేమ్స్ ఏ విధంగా పెట్టాలి ఫస్ట్ అది ఐడెంటిఫై చేస్తే లెక్క మనకు వచ్చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8, 15, 17 ఉన్నాయి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద లాంగెస్ట్ సైడ్ ఈజ్ హైపోటెన్యూస్. కాబట్టి ఇది హైపోటెన్యూస్ లాంగెస్ట్ కాబట్టి ఇది ఎంత అవుతుంది? ఇది 17 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇది 17. దీనికి కరస్పాండెంట్గా ఏ సైడ్ ఉంది? ఇక్కడ ఏసీ ఉంది. చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకే, ఏసీ మీ ఇష్టం. ఏసీ ఇలా రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇలా రాస్తాను నేనైతే. ఓకే, ఈ ఏసీని మీరు తప్పు ఫైండ్ అవుట్ చేస్తే ఇంకో చోట నేమ్స్ పెడితే మనకి లెక్క అంతా తప్పు అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఈ లెక్కలో మనం చేయవలసింది ఏంటంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది? ఓకే, ఏ వెర్టెక్స్ దగ్గర ఉంటుంది? హైపోటెన్యూస్ వెర్టెక్స్ ఏమవుతుంది? ఏసీ హైపోటెన్యూస్ యొక్క సైడ్ ఏమవుతుంది? ఏసీ ఈజ్ ద హైపోటెన్యూస్. ఇంకా ఏసీ వచ్చేసింది. ఇక్కడ ఏమొస్తుంది? ఇంకా థర్డ్ వెర్టెక్స్ బి వస్తుంది. ఇక్కడ నా ఏబీ లెంత్ చూడండి ఎంత ఉంది? ఇక్కడ 8 centimeters. అండ్ బీసీ సెకండ్ 15 వస్తుంది. ఇక్కడ నా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మిమ్మల్ని? సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఏకి ఫార్ములా ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏకి అంటే యాంగిల్ తీసుకున్నారు. మరి దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 15/17. నెక్స్ట్ కాస్ ఏ. Cos A is defined as adjacent side to angle A by hypotenuse. Now adjacent side, A కి adjacent side ఏమొస్తుంది? ఇక్కడ AB by hypotenuse AC. This is 8/17. Third one tan A. Opposite side to angle A by adjacent side to angle A. Opposite side అంటే BC by AB is equal to BC వాల్యూ 15/8. కాబట్టి మీరు ఇక్కడ ఈ రేషియోస్ యొక్క డెఫినేషన్స్ మనకు వచ్చినట్లయితే ఈ టేబుల్ నుంచి చూసి ట్రయాంగిల్ చూసి వేయడమే. అంటే కాబట్టి మీరు ఏం చేయాలి? ఇవి బాగా నేర్చుకోవాలి రేషియోస్ని. ఒక లెక్క చూద్దాం. ద సైడ్స్ ఆఫ్ right angle triangle PQR are PQ is equal to 7 centimeters, QR is equal to 25 centimeters, angle P is equal to 90 respectively. Then find tan Q minus tan R. Okay, first draw right angle triangle. ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. దీనికి నేమ్స్ పెట్టాలి. ఇక్కడ ఇచ్చినటువంటి డేటాని బట్టి నేమ్స్ పెట్టాలి. మీకు నచ్చినట్టు పెట్టేయడానికి వీలు లేదు. ఇక్కడ ఎక్కడ ఉంది రైట్ యాంగిల్ పి అంటే రైట్ యాంగిల్ దగ్గర పి వేస్తాం. ఇంకా రిమైనింగ్ ఆటోమేటిక్గా ఏమవుతాయి? QR అవుతాయి. ఇప్పుడు చూడండి లెన్స్ PQ అంతే ఇక్కడ 7, QR ఎంత వస్తుంది? 25. QR ఎంత వస్తుంది? 25. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ పిఆర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ పిఆర్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందువల్ల tan Q అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఇక్కడ రిలేషన్ QR² ఈజ్ ఈక్వల్ టు PQ² ప్లస్ PR². QR² అంటే 25² ఈజ్ ఈక్వల్ టు PQ² 7² ప్లస్ PR². PR² ఈజ్ ఈక్వల్ టు 25² అంటే 625 మైనస్ 7² అంటే 49. PR ఈజ్ ఈక్వల్ టు రూట్ తీసేస్తే ఎంత వస్తుంది? 576 ఈజ్ ఈక్వల్ టు 24. కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే చాప్టర్లో 1² నుండి 25 స్క్వేర్స్ వరకు స్క్వేర్స్, అదేవిధంగా √1 నుండి √625 వరకు స్క్వేర్ రూట్స్ మీకు అండర్స్టాండ్ చేసేయాలి. ఆ వస్తాయని లెక్కలు మీరు ఈజీగా చేయగలరు. ఓకే, అంటే పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 24 వచ్చింది.
ఇప్పుడు tan క్యూని ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. tan క్యూ అంటే ఫార్ములా ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ క్యూ బై ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ క్యూ. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ క్యూకి ఏమవుతుంది పిఆర్ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 24/7. నెక్స్ట్ tan r ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఆర్ బై ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఆర్. ఆపోజిట్ సైడ్ యాంగిల్ ఆర్కి ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది ఇక్కడ క్యూపీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/24. నౌ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. tan క్యూ మైనస్ tan r ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఒకసారి రాయండి. tan క్యూ మైనస్ tan r ఈజ్ ఈక్వల్ టు tan క్యూ వాల్యూ 24/7 మైనస్ 7/24. నౌ LCM రెండు LCM ఎంత అవుతుంది చూడండి. 7 × 8 28, 7 4 7 2 ఎంతన్నా 14 + 2 16. ఈ 168లో 7 24 times 24 × 24 576 మైనస్ 24 168లో 7 times 7 × 7 49. సబ్ట్రాక్ట్ చేయండి. 6 - 7 తీలాం బారో చేయండి. 16 - 7 9 వస్తుంది. 7 ఇక్కడ ఇంకెంత ఉంది 6 6 - 4 2 527/168. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి which A is equal to 24 units and B is equal to 25 units and angle BS is equal to theta, then find cos theta and tan theta. ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో ఒక చిన్న విషయాన్ని నేర్చుకున్నాం చూడండి. సపోజ్ ఇది ట్రయాంగిల్ ఏబిసి అయితే ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ని స్మాల్ ఏ చేత, యాంగిల్ బీకి ఆపోజిట్ సైడ్ని స్మాల్ బీ చేత, యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ని స్మాల్ సి చేత రిప్రజెంట్ చేస్తాను. స్మాల్ ఏ అంటే సైడ్ బీసీ, స్మాల్ బి అంటే సైడ్ ఏసీ, స్మాల్ సి అంటే సైడ్ ఏబి. అంటే ఈ లెటర్ దీంట్లో ఉండదు, ఆల్ఫాబెట్ చూసుకోండి. ఏబిసి, బి దీంట్లో బి ఉండదు, సి దీంట్లో సి ఉండదు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఏమిచ్చారు, యాంగిల్ బి 90, ఏ ఈజ్ ఈక్వల్ టు 24 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది బీసీ అవుతుంది. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు 25 ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఓకే, నా ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఇది ఏ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఎట్ బి, రిమైనింగ్ సైడ్స్ ఏసీ. నా వాట్ వాజ్ గివెన్, యాంగిల్ బిఏసి థీటా, బిఏసి అంటే ఇది థీటా ఇక్కడ బిఏసి. బీసీ వాల్యూ 24, బీసీ వాల్యూ 24, ఏసీ వాల్యూ 25. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబీని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏబీని ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది ట్రయాంగిల్ కింద ఫైండ్ అవుట్ చేసాను, లెక్కలో కింద చేసినా పర్వాలేదు. ఏసీ స్క్వేర్ ఎంత 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 24 స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ అంటే 625, దాని అవతల తీసుకెళ్తే 576. 24 స్క్వేర్ అంటే 576. ఏబీ ఈజ్ ఈక్వల్ టు రూట్, ఈ సబ్ట్రాక్ట్ చేయండి ఎంత వస్తుంది, 5 - 6 15 - 6 అంటే 9 11 49 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 7, ఏబీ వాల్యూ 7. ఇప్పుడు మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు రేషియోని. కాస్ థీటాకి ఫార్ములా ఆపోజిట్ ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ థీటా బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఏబీ by hypotenuse is AC. AB value 7, AC value 25. Next tan theta. Tan theta is equal to opposite side to angle theta by adjacent side to angle theta. ఎంత వస్తుంది ఇక్కడ, ఆపోజిట్ సైడ్ BC by adjacent side AB is equal to 24/7. Okay, this is the tan theta. అదేవిధంగా సైన్ థీటా కూడా మిగిలిపోయింది, అది కూడా ఫైండ్ అవుట్ చేసి ఎంత వస్తుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత, బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ ఎంత వస్తుంది 24/25. ఇక్కడ మనకి సైన్ కాస్ టెన్లో అడిగారు ఒకసారి, లెక్కల్లో సీకెంట్ కోసికెంట్ అని కూడా మనకి అడగచ్చు, అవి కూడా చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఏం లేదు, రేషియోస్ని వేయటమే.
నెక్స్ట్ వన్, ఇది ఒక ఇంపార్టెంట్ సమ్ మోడల్. అబ్జర్వ్ చేస్తే cos A ఈజ్ ఈక్వల్ టు 12/13 ఫైండ్ sin A అండ్ tan A. sin A tan A ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అసలు వాట్ వాజ్ గివెన్ cos A ఈజ్ ఈక్వల్ టు 12/13. cos A అంటే రేషియో డెఫినేషను adjacent side to angle theta by angle A by hypotenuse ఈజ్ ఈక్వల్ టు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి. ఇక్కడ ఏ అన్నారు కాబట్టి ఇక్కడ ఏ ఇక్కడ పెట్టేది, రిమైనింగ్ ఇక్కడ మీ ఇష్టం, బీసీని అలాగే పెట్టుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఏకి ఏబి, హైపోటెన్యూస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 12/13. అంటే ఏబి వాల్యూ 12, ఏసీ వాల్యూ 13 ఇలా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ రేషియో కాబట్టి మనకి ఇక్కడ 12 ఉండొచ్చు, లేదా 24 ఉండొచ్చు, 24/26 ఉండొచ్చు కదా. మనకి సింప్లిఫైడ్ ఫార్మ్స్ ఇస్తారు కాబట్టి సింప్లిఫై చేయండి. 12/13 అంటే ఏబీ వాల్యూ 20 అంటే 12 యొక్క మల్టిపుల్స్ ఉండొచ్చు మాట. ఇది 12/13 అనేది సింప్లిఫైడ్ ఫామ్ కాబట్టి ఈ సింప్లిఫై చేయగా వచ్చినటువంటి ఏం క్యాన్సిల్ చేస్తాం, మనకి 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు, 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు, 4 క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనే వాల్యూని పైన కింద మల్టిప్లై చేసుకుందాం అన్నమాట. మరి ఆ విధంగా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ 12/13 తీసుకున్నా మనకు ఆన్సర్ ఏమీ మారదు. 12/13 తీసుకోండి, తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు కాదనుకుంటే ఇక్కడ ఎక్స్ వేస్తాం, ఇక్కడ కూడా ఎక్స్ వేస్తాం, ఇక్కడ కూడా ఎక్స్ వస్తుంది అంతే వాల్యూకి. ఫస్ట్ బీసీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మన ఏబీ స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 169. ఈ 12 స్క్వేర్ ట్రాన్స్పోజ్ చేస్తే 144. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఇదేంటి ఎంత వస్తుంది 25. బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే బీసీ వాల్యూ 5 వచ్చింది. ఇప్పుడు మనం 3 సైడ్స్ వచ్చేసినాయి, ఏవైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. sin A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5/13. ఒక్కొక్కసారి sin C అడగచ్చు మిమ్మల్ని, tan C అడగచ్చు, కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట. tan A ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై adjacent side to angle A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే బీసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 5/12. ఇన్ దిస్ వే we solve this sum. నెక్స్ట్ వన్ 3 tan A ఈజ్ ఈక్వల్ టు 4. అయితే మనకి tan A ని ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఎంత వస్తుంది 4/3. అంటే ఇక్కడ దేనికి రేషియో ఇది, ఆపోజిట్ సైడ్ టు adjacent సైడ్. ఒక ట్రయాంగిల్ డ్రా చేయండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని. ఇక్కడ ఏ రాయండి ఫస్ట్, అందువల్ల ఇక్కడ యాంగిల్ ఏ, ఇక్కడ ఏ రాస్తే మనకు లెక్క రాదు, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది వీడియో చేస్తుంటారు, ఇక్కడ ఏ స్టార్ట్ చేసి బీసీ పెట్టేసుకుంటే మీ లెక్క ఎదరికి వెళ్దామట. యాంగిల్ ఎప్పుడు కూడా ఇక్కడ కానీ తీసుకోవాలి. ఇది రైట్ యాంగిల్ ఇది. రిమైనింగ్ మీ ఇష్టం. ఒక ఏని ఇక్కడ ఇచ్చేసిన తర్వాత బీసీ అలాగైనా రాసుకోవచ్చు, ఏ రాసినా ఆన్సర్ ఒకటి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఇది రాసిన తర్వాత ట్రయాంగిల్కి నేమ్స్ పెట్టిన తర్వాత ఇది రాయండి. ఓ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఇక్కడ ఏకి బీసీ, adjacent సైడ్ ఏబి, ఇది 4/3. ఇప్పుడు ఎంత అయింది చూడండి, బీసీ వాల్యూ 4, ఏబి వాల్యూ 3, ఏసీ వాల్యూ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ వాల్యూ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. ఏసీ దిస్ ఈజ్ ఏసీ స్క్వేర్ నాట్. ఏసీ ఈజ్ ఈక్వల్ రూట్ 25 ఎంత వస్తుంది 5 వస్తుంది. ఏసీ వాల్యూ 5. ఇప్పుడు మనం కాస్ ఏ సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ ఈజ్ బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4/5.
నెక్స్ట్ కాస్ ఏ adjacent side to hypotenuse adjacent side to angle A by hypotenuse. హైపోటెన్యూస్ యాంగిల్ అనకూడదు, ఎందువల్ల హైపోటెన్యూస్ అంటే లాంగెస్ట్ సైడ్ ఇది. నెక్స్ట్ adjacent సైడ్ ఏమొస్తుంది ఇక్కడ AB బై AC ఈజ్ ఈక్వల్ టు 3/5. ఓకే, ఇవి మీరు 1-2 సార్లు చూడండి, చాలా చాలా ఈజీ సమ్స్ ఇవి. కాల్కులేషన్లు పెద్ద పెద్ద ఏముండవు, ఒక చిన్న చిన్న రేషియోస్ని గుర్తుపెట్టుకుని ఇవి ఈ కాల్కులేషన్ కనిపిస్తుంది కదా, ఈ కాల్కులేషన్లు బాగా చేస్తే ఈ లెక్క వచ్చేసినట్టే మీకు. ప్లస్ దీనికి మార్క్స్ ఉండే, ఈ కాల్కులేషన్కి వీటికే మార్క్స్ ఉండే గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని హైలైట్ చేయకూడదు, ఇక్కడ ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.